బ్రదర్ నన్ను ఎన్నడూ ఏడిపించలే 25 సంవత్సరాలలో. 1500 మంది వచ్చేవారు, ఇంకెవ్వరు మిగలలేదండి. 1500 ఇంక ఎవ్వరు మిగలలేదు. నా సంఘము అని అంటే మనకి బాధ ఉంటుంది, కానీ ఇది దేవుని సంఘం అనేవాడు. ఒక ఫ్రెండ్ లాగా అయిపోయింది ఆ లాస్ట్ 2 months కాన్వర్సేషన్ అంతా. ఎప్పుడు ఏడుస్తున్నా డాడీ ఒకటే అనేది, నా చింతలు ఎందుకే నవ్వుతుంది అనేవాళ్ళు. కానీ రోజు డాడీ చనిపోయిన దగ్గర నుండి లేస్తా ఉంటే ఆ డైలాగ్ గుర్తొస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొక అద్భుతమైన సాక్ష్యాన్ని మీకు పరిచయం చేయడానికి దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు. అలాగే మీకు కూడా వందనాలండి. ఇప్పుడు మనం ఖమ్మం ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ దైవ సేవకులు మధువన్న అని పిలువబడుతున్నటువంటి యువి మధు గారు వారి యొక్క సాక్ష్యాన్ని రికార్డింగ్ చేయడానికి వచ్చాం. వాస్తవంగా ఏంటంటే వారు మన ఛానల్లో సాక్ష్యం 2026 నవంబర్లో రికార్డింగ్ చేయాలని వారు తలంచారు. కానీ ప్రభు చిత్తం వేరుగా ఉంది. వారు ప్రభు సన్నిధికి చేరుకున్నారు. కానీ వారి సాక్ష్యం మరుగున పడకూడదు. దేవుడు వారి పట్ల మరి చెప్పిన ప్రవచనం అది వ్యర్థం కాకూడదని కుటుంబ సభ్యులు వారి సాక్ష్యాన్ని అనేక మందికి వినిపించాలని ఈ విధంగా మరి రికార్డింగ్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. వారు ఎంతో అద్భుతమైన సేవ చేశారు. అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా వారు చేశారు. అయితే వారి సాక్ష్యాన్ని, వారి ఆత్మీయ జీవితాన్ని, వారి బాల్యాన్ని, దేవుడు బాల్యంలోనే వారికి ఇచ్చినటువంటి ప్రవచనాన్ని అదంతా కూడా మనం సహోదరి ద్వారా, అలాగే వారి బిడ్డలు కూడా ఇక్కడే ఉన్నారు, వారిని అడిగి మనం ఈరోజు మనం తెలుసుకుందాం. సిస్టర్ ప్రైజ్ లాడ్, బాబు ప్రైజ్ లాడ్, అమ్మ ప్రైజ్ లాడ్. హల్లెలూయా. కూడి వచ్చిన దైవజనులకు, దైవజనురాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రసన్న వరల్డ్ ఎవాంజలిజం మినిస్ట్రీస్ తరపున స్టేజీని అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సిస్టర్ చెప్పండి, బ్రదర్ గురించి చెప్పండి. వారి బాల్యం, చిన్నతనంలోనే దేవుడు మరి వారి పట్ల చెప్పినటువంటి ఒక ప్రవచనం, దాని గురించి వివరించి చెప్పండి సిస్టర్. దేవునికి మహిమ, అందరికీ ప్రైజ్ ఇలా. నిజముగా ఈ సాక్ష్యం ఈ రీతిగా రికార్డ్ చేస్తామని అనుకోలేదు, కానీ ఈ సాక్ష్యముని బ్రదరే రికార్డ్ చేయాలి అని ఆలోచన. నవంబర్కి ఈ సంవత్సరం ఈ సాక్ష్యమును, తర్వాత తను రాసిన పాటల్ని నవంబర్లో రికార్డ్ చేసి, నవంబర్ ఎందుకు అనంటే తను బ్రతికించిన దేవునికి కృతజ్ఞత అని ఫాస్టింగ్ ఉంటారు ఆ నెలంతా. అప్పుడు ఈ సాక్ష్యమును రిలీజ్ చేయాలనుకున్నారు. కాబట్టి ఆ సాక్ష్యమును ఈ రీతిగా బ్రదర్ లేకుండా చేస్తున్నందుకు కొంత బాధాకరంగా ఉన్నప్పటికీ తన సాక్ష్యమును మేము ఆప్ చేయవద్దు అని ఆలోచించాము, ప్రార్థన చేశాము. ఈ సాక్ష్యము ఈ ఛానల్లోనే రిలీజ్ చేయాలని కూడా బ్రదరు నవంబర్లో ఆలోచన చేశారు. కాబట్టి మేము ఈ ఛానల్ ద్వారా చేస్తున్నాము. ఆల్రెడీ కొన్ని దుక్కుల సాక్ష్యం చెప్పారు బ్రదరు, అయినప్పటికీ మేము చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు అనంటే తన ఆలోచన, ఆశ మీ ఛానల్లోనే నవంబర్లో చేసుకోవాలి అని ఆలోచించి ఉన్నారు. కాబట్టి ఈ రీతిగా ముందుకు రావడానికి జరిగింది. అందును బట్టి యేసయ్యకి మహిమ చెల్లిస్తున్నాను. మొదట దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు బ్రదర్ మధు అన్న. మీరందరూ ఎంతమందికి చూసి ఉంటారు నన్ను? మీతో సాక్ష్యం పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈ యొక్క మినిస్ట్రీ 2015లో స్టార్ట్ చేయడం జరిగిందండి. నేను ఫుల్ టైం వర్క్ చేయట్లేదు, పార్ట్ టైం వర్క్ చేస్తూ ఉన్నాను. సో అంతకుముందు నేను ఈ పరిచర్యలకు రాకముందు నా యొక్క సాక్ష్యం షార్ట్కట్లో మీకు వివరించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే తర్వాత బ్రదర్ సాక్ష్యం వచ్చేసి తను చిన్న బాల్యం నుండి వాళ్ళ నాయనమ్మ గారి దగ్గర పెరిగారు. మా నాన్న వాళ్ళ అమ్మ, మా నాయనమ్మ వాళ్ళ అన్న, మా నాయనమ్మ వాళ్ళ అన్న సువార్థికులు. అంటే సుమారు 100 సంవత్సరాల క్రితం మాట ఇది. సో ఆయన 40 సంవత్సరాల జీవితంలోనే మరి ప్రభువు నన్ను తీసుకెళ్తాడని సువార్త ప్రకటిస్తున్న సమయంలో దర్శనాలు, దయ్యాలను విలవిల్లాడించినటువంటి అతను. మా నాయనమ్మ ఉన్నటువంటి పొజిషన్ ఏంటంటే, చిన్న పిల్లలు ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటారు కదా,
అలా 10 సంవత్సరాల అమ్మాయిగా ఆడుకుంటుందంట. వాళ్ళ అన్న చనిపోతానని అందరికి సువార్త చెప్పి యేసుక్రీస్తు రాకడ వస్తుంది, ఆయన చనిపోతూ చెప్తున్నటువంటి సువార్త అన్నట్టు. ఆయన రాబోతున్నాడు, మీరందరూ మారు మనసు పొందండి అని చెప్పి, అంటే ఈయనకు యేసుప్రభు పిచ్చి పట్టింది, యేసుప్రభు వల్ల పిచ్చి పట్టింది అని చెప్పి 100 సంవత్సరాల క్రితం కాబట్టి అప్పుడు మన దేశంలో తక్కువ నమ్మటం కదా. సో అప్పుడు ఆయన పడుకొని అందరి కాళ్ళ సందులో నుంచి ఇట్లా చూసినప్పుడు, ఆయన మంచి స్నానం చేసి డ్రెస్ వేసుకొని చూసినప్పుడు మా నాయనమ్మ కింద గోళీలు ఆడుకుంటుందంట. ఆమెను పిలిచి అప్పుడు అన్నాడంట, ఇదిగో ఈమె చిన్న చెల్లిని నా దగ్గర తీసుకురండి అంటే చేయి పెట్టి దీవించనంట. చిన్న చెల్లెల నుంచి దేవుని యొక్క సేవకులు రాబోతున్నారు, చిన్న చెల్లిని జాగ్రత్తగా కాపాడండి అన్నాడు. హల్లెలూయా. తర్వాత ఇక బ్రదరు బాల్యం అంతా కూడా 5th 7th ఆ టైంకి వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం చాలా భయంకరంగా వచ్చాయి. తర్వాత ఖమ్మంలో, హైదరాబాద్లో, తర్వాత వచ్చేసి సూర్యాపేటలో విజయమోహన్ డాక్టర్ గారని ఆయన దగ్గర కూడా తీసుకెళ్లారు. అసలు నేను బ్రతికానంటేనే దేవుని యొక్క నామంలో. యేసుక్రీస్తు వారు కనుక 3 రోజులకు వచ్చి లాజరు లేపితే, అరే లాజరు లేచిండు ఈడే, ఆ యేసు ప్రభు 3 రోజులకు వచ్చి లేపిన లాజరు వీడే అని అనుకున్నట్లుగా నన్ను ఒక 18 రోజుల నుంచి 23 రోజుకి చివరి దశలో అంతిమమైనటువంటి పరిస్థితులలో, అంటే ఒక వెంట్రుక పోసంత సందులో నుంచి ఒక వెలుగు నా మీద పడితే ఆ వెలుగు ద్వారా నేను లేచి కూర్చున్నా. అప్పటికి నన్ను కింద పండబెట్టి సగం గొయ్యి తోవిర్రు పోయి. అంత శోధనలో ఒక 5-6 సంవత్సరాల శోధనలో ఉండి నేను బ్రతికినటువంటి వ్యక్తిని అన్నట్టు. ఆ క్రమంలో ఇక బ్రతకడం దానికి జీవం దేవుడిచ్చాడు. వయసు ఎంత ఉంటుందండి అప్పుడు? చిన్న వయసు, 7th 5th క్లాస్ వయసు. ఇక బాగా శోధించబడుతూ ఉన్నప్పుడు క్రమంలో ఇక అప్పటి నుంచి అత్తయ్య వాళ్ళు పాల్సినయ్య గారి దగ్గరికి తీసుకెళ్లారు, వరంగల్. చాలా సంవత్సరాలు అక్కడికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఏసయ్య బ్రతికించినోడు, ఏసయ్య లేపిండు, ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకోలేదు. సో అయిపోయిన తర్వాత నేను శోధించబడి చదువుతున్నటువంటి సమయంలో ఒక 5-6 సంవత్సరాలు శోధించబడి చదువుకు ఆటంకం కలిగి జాబ్ చేయాలనుకుంటున్న పరిస్థితులలో, దేవుని నమ్మని పరిస్థితులలో దేవుడే దర్శించి ఆ యొక్క వెలుగు పడిన తర్వాత బ్రతికినటువంటి నేను. ఆ చెప్పిన చెప్పుడు ఈ యొక్క నేను బ్రతకడం అన్నీ జరిగినాయి కాబట్టి విన్నటువంటి సేవకులు బాగా ప్రోత్సహించి అక్కడక్కడ పేరు లాయించి ఎలుగా నువ్వు పరిచర్యకు అని చెప్పారు. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడినాడు. అప్పుడు ఏం తెలియనటువంటి పరిస్థితులలో చిన్న వయసులో ఉన్న నన్ను దేవుడు మాట్లాడినాడు. ఇప్పుడు నువ్వు వస్తే నువ్వు బ్రతికిన ఈ బ్రతుకు గురించి చెప్పి నన్ను ఆకర్షించేటట్టు నేను చేయాలి వాళ్ళని. కాబట్టి అలా కాదు కానీ నిన్ను నేను ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలుస్తాను, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయి, నువ్వు పని చేయి, నేను దీవించబోతున్నానని చెప్పినాడు. హల్లెలూయా. అన్నట్లుగానే దేవుడు నన్ను దీవిస్తాడటని సేవకుల దగ్గరకు వచ్చి నాకు చెప్తే, నీకు పిచ్చి పట్టింది, లోకం పిచ్చి పట్టింది, నువ్వు లోకం పని చేసుకుంటూ పోవడం ఏంటి, దేవుడు నిన్ను బ్రతికిస్తే అని చెప్పి అన్న సేవకులు కూడా ఉన్నారు నన్ను. ఇక తను వర్క్ చేయడం స్టార్ట్ చేసిండు, చాలా వర్కులు చేసిండు, అగ్రికల్చర్లో చేసిండు. తర్వాత ఈ ప్యాన్లకి ధర్మాకోల్ ఉంటుంది కదా, ఆ మిషన్ల దగ్గర పనిచేసిండు, నైట్ డ్యూటీలో చేశారంట. అయితే ఆ సమయంలో దేవుడు ఒక పాటని ఇచ్చారు. ఏం పాట అంటే, నేను నీ పాటే పాడాలని, నా మనసే నిన్ను వేడాలని, అది పదే పదే అంటున్నది. ఇక ఇలా కంటిన్యూ చేస్తున్నప్పుడల్లా దేవుడు ఒక పాటనివ్వడం, యెహోవా నా కాపరి, యేసయ్య నావు. ఈ 2 సాంగ్స్, ఇప్పుడు ఆ సాంగ్సే నవంబర్లో రిలీజు అనుకున్నాము. ఇక నేను పని చేసుకుంటూ దేవుణ్ణి విశ్వాసిగానే కొనసాగుతూ ముందుకు సాగుతున్నా. ఆయన పిలుపు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నానట్టు. దగ్గర సుమారు 15 సంవత్సరాలు పట్టింది ఆ పిలుపు కోసం. హల్లెలూయా. ఆ బంధువులలో కావచ్చు, తోడబుట్టిన వాళ్ళలో కావచ్చు, అందరిలో ఏముందంటే పిల్ల మ్యారేజ్ అయితే ఎప్పుడు చనిపోతాడో తెలియదు అనేది అప్పట్లో ఉంది. ఎవరు కూడా మ్యారేజ్కి ముందుకు రాలేదు. మా మర్దికి ముందు మ్యారేజ్ అయింది, అయిన బ్రదర్కి మ్యారేజ్ సెట్ అవ్వలేదు. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి త్వరగా మరి అవకాశాలు ఎక్కువ మంది నాకు చూడలేకపోయారు. అంటే
అలా బతికినోడు మళ్ళీ కొద్ది రోజులకి ఏమైనా చనిపోతాడేమో అని బాగా టెస్ట్ చేసి చూశారు. మా వివాహం ఎలా జరిగింది అని అంటే, మా అమ్మ వాళ్ళ అన్నయ్య మా అమ్మ దేవుళ్ళు ఉన్నారు. అయితే నేను మా అమ్మ నాన్నకి 19వ వ్యక్తిని కాబట్టి నేను మా అక్కయ్య దగ్గర పెరిగాను. నేను మా అక్కయ్యలకి మా అన్నయ్యలకి వాళ్ళ కూతురులా ఉంటాను. కాబట్టి నేను విగ్రహారాధన చేసేదాన్ని బలంగా. అంటే ఒక పూజారి ఎలా ఉంటారో నేను అలా ఉండేదాన్ని. అయితే దేవుడు చూపించి నేను ఇవ్వబోతున్నాను ఏమని అని మాట్లాడారంట. అయితే ఫస్ట్ టైం వచ్చిన ఎల్లింటికి గ్రూప్ కూడా ఆ రోజు బ్రదర్ ఒక పాట పాడారు, ఏంటంటే తల్లిలా లాలించును. ఆ పాట బాగా ఇష్టం బ్రదర్కి, బాగా పాడేవారు. తర్వాత అయ్యగారిని వెళ్ళి మాట్లాడినప్పుడు అయ్యగారు అన్నారంట, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆమె విగ్రహారాధికురాలు, ఆమె వద్దు, నీవు చాలా భక్తితో పెరిగావు, చాలా భయంతో నువ్వు సేవకుడు కావాలని అన్నప్పుడు లేదయ్యా అని మళ్ళీ రెండోసారి వెళ్ళినా కూడా ఏం లేదు. మూడోసారి మాత్రం ఒక పూజారిలాగా ఉంటుంది, నిన్నే లోకంలో కలుపుద్ది అంటే లేదయ్యా నాకు దేవుడు మరలా మాట్లాడారని, నీ ఇష్టం అని మా అన్నయ్యతో మాట్లాడినప్పుడు సేవకురాలతో నేను ఒక మాట చెప్పాను అన్నట్టు. ఏమనంటే దేవుని యొక్క పరిచర్యకు పిలుపు ఉన్నది నాకు, మరి తను అప్పుడు అన్యురాలుగా ఉంటుండే. సో అందుకని నేను తనకేం చెప్పా అంటే, దేవుని యొక్క పరిచర్య ఉంటుంది, దేవుని పరిచర్యకు ఉపయోగకరమైన పాత్రగా నువ్వు ఉండాలనుకుంటే నాతో కలిసి జర్నీ చేయమని చెప్పా. ఇక్కడ వచ్చినాక పూజలు ఏం చేయలేదు. బ్రదర్ నన్ను ఒక మాట అడిగారు, ఏమనంటే ఈ క్రమంలో వెళ్తున్న ఈ ప్రయాణంలో నా దగ్గరకు అనేక మంది సేవకులు వస్తారు, నువ్వు వాళ్ళకి పరిచర్య చేస్తావా అని అడిగినప్పుడు నేను అన్నాను చేస్తాను అని అన్నాను. అందుకే నేను అవకాశం, మరి దేవుని యొక్క సన్నిధిలో నేను బ్రతికిన ఆ సమయాన్ని తనకు చెప్పడం, తాను గౌరవించి ఏం మాటందంటే, ఎంతమంది సేవకులు వచ్చినా నేను వండి పెట్టడానికైనా, కష్టపడి నడుం బిగించి వండి పెట్టడానికైనా సిద్ధంగా ఉంటానని నాకు మాట ఇచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు మీరు తినబోయే స్వీట్ తనే చేసింది అన్నట్టు. ఇక క్రమంగా మేము మ్యారేజ్ అయినాక ఖమ్మంలోనే సెట్ అయిపోయాం బ్రదరు, మేము కోదాడ వెళ్ళలేదు. తర్వాత ఇదే ఇల్లు మేము ఆల్మోస్ట్ ఇది 18-20 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి. సో నేను ఇలా దేవుని సన్నిధిలో కొనసాగుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. మాకు ఒక ఫస్ట్ ఒక పాప, తర్వాత ఒక బాబు, తర్వాత ఒక పాప. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆమె చిన్నామె, పెద్దమ్మాయి యూకేలో ఇప్పుడు చదువుకుంటుంది, మాస్టర్. బాబు వచ్చేసి ఇప్పుడు BBA చేస్తున్నాడు వరంగల్లో. చిన్నామె ఇప్పుడు 2nd ఇయర్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎప్పుడైతే విగ్రహారాధన నుండి నేను బయటికి వచ్చాను అని అంటే, బాబుకు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు 23 కేజీల బరువు పెరిగిపోయాడు. చాలా ఇబ్బంది పడ్డాము. హైదరాబాద్ వెళ్ళాము, ఫస్ట్ మహావీర్లోకి వెళ్ళాము. గంటకు 10,000 చొప్పున వారం రోజులు ఉన్నాము. గంటకు 10,000 చొప్పున మహావీర్ హాస్పిటల్ కిడ్నీ సెంటర్ హైదరాబాద్లో ఉన్నాము. అంటే రోజుకు 2,40,000 కట్టాము మేము. వారం రోజుల తర్వాత వాళ్ళు చనిపోయే ఇండిషన్ మాట్లాడి మాకు తెలియకుండా ఇవ్వడానికి పోతే అయితే అక్కడి నుంచి మేము నీలాపర్కి తీసుకెళ్ళాము. ఈయన్ని తీసుకెళ్ళినప్పుడు ఆ నైట్ బ్రతికితే ఉదయం మెడిసిన్ ఇస్తామన్నారు. టీ సెట్ వేసాము, ఎత్తుకోవడానికి లేదు, చేతుల మీద పడుకోబెట్టాము. కళ్ళు కనిపించట్లే, చిన్న రంధ్రాల ద్వారా గాలి తీసుకుంటుండు, పొట్టంత ఉబ్బింది. ఇది మొత్తం అసలు తొడలు కూడా కలిసిపోయాయి. 23 కేజీలుండు, 1 ml కూడా టాయిలెట్ రావట్లేదు. తెల్లవారుజామున 4-3 అవ్వచ్చు, మాకైతే టైం మా దగ్గర లేదు. కాబట్టి ఆరాధన చేయి మమ్మీ అని అంటే నేను అన్నాను, ఈ సిచ్యువేషన్లో ఆరాధన రావట్లేదు నాకు. అయితే నన్ను గట్టిగా ముఖం మీద కొట్టి, చేయి మమ్మీ, డాడీ పాట పాడతాడుగా, ప్రేమించేదని అధికముగా అనే పాట పాడాను. తను నిద్రలోకి వెళ్ళాడు. మమ్మీ డాడీ వచ్చిండు చూడు మమ్మీ అన్నారు. అంటే నేను కలవరిస్తుండేమో, బయట ఉండగా వస్తున్నాను. లేదు మమ్మీ, డాడీ నా ముఖం మీద చేయబెట్టిండు చూడు. అప్పుడు అందరు అంటున్నారు చనిపోయే ముందు ఇలా అని మాట్లాడతారని, చుట్టూ బెడ్లో అంటున్నప్పుడు సిస్టర్ల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి చాలా పరుగులు ఎత్తాము మేము. నేను ఆ నైట్ కూడా ముఖం మీద దేవుడు చేయబెట్టి ఆ 10 నిమిషాలలోనే ముఖం మీద చేయి ఇలా పొట్ట మీద నుంచి వెళ్తుంది మమ్మీ, నా కాళ్ళ మీద నుంచి, ఇగో నా మీద నుంచి వెళ్తుంది అని అంటుండ్రు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు, లాస్ట్ స్టేజ్లో ఇలానే మాట్లాడతారు అన్నప్పుడు ధైర్యం సరిపోవటం లేదు. నేను పెద్దగా ఏడుస్తున్నాను. డాక్టర్ గారు వచ్చి నాడి చూసి వదిలేసి వెళ్ళిపోయారు. నాకేం హోప్స్ లేదు. కానీ
ఎప్పుడైతే డాక్టర్ గారు వెళ్ళారో టాయిలెట్ పోయడం మొదలుపెట్టిండు, వన్ మెడిసిన్ కూడా లేకుండా. దేవునికి మహిమ. అయితే దగ్గర 15 నిమిషాలు టాయిలెట్ పోసారు బ్రదర్. ఎప్పుడైతే టాయిలెట్ పోసాడో కళ్ళ కింద ఉబ్బు తగ్గింది. మేడం చూశారు, చూసి వార్డుకి రాశారు బ్రదర్. ఎమ్మటి ఐసీయూలో నుంచి జనరల్కి రాశారు. దేవుడు మేలు చేశాడు ఆ సమయంలో. తర్వాత వెన్నుపూసనుంటే ఆపరేషన్ చేయాలంటే మేము కేసీటు పట్టుకొని బ్రతికిస్తే నీ సేవకుని బతికించని బ్రదర్ చేపించలేదు. ఈరోజు వరకు మెడిసిన్ 18 సంవత్సరాలు వచ్చే వరకు వాడమన్నారు, వాడాము. దేవుడు నార్మల్గా ఆ సమయంలో నన్ను సమర్పణలోకి తెచ్చాడు. అంటే ఈయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు నన్ను సమర్పణలోకి తెచ్చాడు. ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, నా కొడుకు బ్రతికితే, ఒకవేళ నీ చిత్తం అయితే ఇక బ్రతికిస్తే నేను నీ పని నీ కుమారుడితో కలిసి నమ్మకంగా చేస్తానన్నాను బ్రదర్. అప్పుడు ఒప్పుకున్నాను నేను. ఫస్ట్ ఈ శ్వాసిని నేనే అని కూడా అనొచ్చు బ్రదర్కి. అంటే నేను పూర్తిగా అన్ని రాలని కాబట్టి ఈయన సాక్ష్యాన్ని బట్టి నేను సమర్పణలోకి దేవుడు నన్ను తెచ్చాడు. తెచ్చినాక ఈ రీతిగా పరిచర్యలో ఇక నేను వెనక్కి తిరిగి చూడలేదు. అంతకుముందు అదే విన్నాను, కానీ పరిచర్య చేయలేదు, సువార్తకి వెళ్ళలేదు. బ్రదర్ నన్ను ఎన్నడూ ఏడిపించలే 25 సంవత్సరాలలో. బ్రదర్ని నేను ఇడిచిపెట్టి వెళ్ళి నిద్ర చేసింది లేదు, నన్ను ఇడిచిపెట్టి బ్రదర్ వెళ్ళిన రోజు కూడా లేదు. అలా ఉన్న మేము ఓన్లీ ఎప్పుడున్నామంటే ట్రైనింగ్లో, బైబిల్ ట్రైనింగ్లో మాత్రమే చిన్న బిడ్డలను వదిలేసి వెళ్ళాము. అట్లా మాకు ఆత్మీయ నాయకులుగా థామస్ గారిని, రాజమండ్రి థామస్ గారితో మమ్మల్ని అంటుకట్టినాడు దేవుడు. ట్రైనింగ్ అయిపోయింది 2012లో. బ్రదర్ బ్రతికినాక మాత్రం ఆత్మీయంగా ట్రైనింగ్ ఎక్కడయ్యారు అని అంటే ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు రేడియో కార్యక్రమాలు, రేడియో పెట్టుకొని టయానికి కూర్చొని వాక్యం వింటూ మెసేజ్లు రాసుకొని ఉత్తరాలు రాయడం, అలా ఆత్మీయంగా అయ్యగారితోనే ఎక్కువ నడవడం. అయ్యగారు ఏం చెబితే ఉత్తరంలో దాన్ని ఫాలో అవ్వడం. తర్వాత అయ్యగారు ఎగ్జామ్స్ పెడితే అలా ముందుకెళ్ళారు. అయ్యగారితోనే ఇక ఎక్కువ సమయాన్ని కేటాయించుకున్నారు. తర్వాత ఇక అయ్యగారు తర్వాత లోకల్గా పేతురు అయ్యగారని ఒక పెంతుకోస్తు సావాసంలో వాళ్ళతో కలిసి బాప్తీసం, నీటి బాప్తీసం తీసుకున్నారు. తర్వాత 2012 తర్వాత 16, 17 నుంచి 16, 17 3 సంవత్సరాలు మా 5గురిని ముందు రూమ్లో ఉంచి మీరు ప్రిపేర్ అవ్వాలని దేవుడు మాట్లాడారు. టైం టు టైం, ఏ టైము ఎలా చేయాలంటే అలా చేశాం బ్రదర్. చేసిన తర్వాత ఇక మీరు బయటికి వెళ్ళండి అన్నారు దేవుడు. అప్పటిదనక అనేక సంఘాలను బలపరిచాము. ఎన్నో వందల మందికి బాప్తీసం ఇచ్చారు. ఇక దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రణాళికలు ఒకటే చెప్పగలుగుతాం. ప్రతి శనివారము దేవుని యొక్క సేవకులకు సంబంధించినటువంటి ఫైళ్ళని రెడీ చేసి పెట్టి ఉంచాం. 2013 నుంచి అంటే పరిచర్య స్టార్ట్ కాని దగ్గర నుంచే తెలిసిన ప్రతి పాస్టర్కి సంబంధించిన కుటుంబాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడం దేవుడు చేయమన్నాడు మమ్మల్ని. అలా చేయడం కొన్ని ఫైళ్ళు తయారైపోయినాయి. ఇప్పటికీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి సేవకుని యొక్క పేరు, సేవకురాల పేరు, వాళ్ళ పిల్లల పేర్లు, కుటుంబాలుగా వాళ్ళ యొక్క సేవ పరిచర్ల కొరకు దేవుడు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి శనివారం ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి శనివారం దైవ సేవకుల కుటుంబాల కొరకు, సేవకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బుధవారం నాడు యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రతి ఆదివారం రోజు లైవ్ కొనసాగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా ఇంకొకటి నెరవేరవలసిన విషయం ఉన్నది, నెరవేర్చవలసినటువంటి విషయం ఉన్నది దేవుడు. అదేమిటంటే ఒక 15 ఎకరాల ప్రాంగణంలో దేవుని సన్నిధి నిలబడాలి ఈ ఖమ్మం పట్టణంలో. చాలా చాలా ప్రాంతాల్లో సుమారు ఇప్పటికీ 6 నుంచి 8 సంఘాలలో మందిరాలు లేనటువంటి మందిరాలని దేవుడు మేము అడుగుపెట్టిన ప్రతి సంఘంలో 20 మంది ఉన్న సంఘం 200 మంది చేసినాడు. ఒక్కొక్క సంఘం 200-300 మంది అవుతున్నటువంటి ఒక్కరు కూడా నా విజిటింగ్ కార్డు ఇవన్నీ ఇదే మీది బాగలేదని చెప్తున్నాం మమ్మల్ని. కాబట్టి మేము పేరు కోసం కాదు, ప్రఖ్యాతల కోసం కాదు, కానీ దేవుని యొక్క రాజ్యం కట్టడానికి, ఆయన యొక్క రాకడలో ఎత్తబడడానికి, అనేక ఆత్మను వెలిగించడానికి ఉపయోగకరమైన పాత్రగా వాడబడాలని ఆశపడతా ఉన్నాం. ఒక్క సేవకుడు బలహీన పడ్డా కూడా 70-80 కిలోమీటర్లు వెళ్ళేవాడు. అలా బలపరుస్తూ సేవకుల్ని అలా నిలబెడుతూ ఉన్న క్రమంలో 2018లో ఇక దేవుడు పరిపూర్ణంగా రమ్మన్నప్పుడు మేము పరిపూర్ణంగా వచ్చినాక
అందరికీ ఇక కొంచెం ఇష్టంగా లేదు సేవకులకి. అంటే ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో పరిచర్యలాగా మీద వేసుకొని చేయడం. దగ్గర ఖమ్మంలో 2015లో చాలా మినిస్ట్రీలు రిజిస్ట్రేషన్ బ్రదరే చేపించేసి 2018లో ఫుల్ టైం వచ్చాము. వచ్చి ఫంక్షన్ హాల్ తీసుకొని నడిపిస్తున్నాము. ఆ ఫంక్షన్ హాల్ క్రమంలో సంవత్సరానికి వచ్చేసి 3,50,000 అలా అయినాయి. మేము అనేక ప్రాంతాలలో బ్రదర్ సువార్త చేసే సంఘానికి అక్కడే ఇచ్చేవాడు. ఎందుకు అలా చేశారంటే, 1 వారం వస్తారు, 2 వారాలు వస్తారు, మన దగ్గరికి ఎప్పుడు రమ్మనకూడదు. ఆ సేవకుడి దగ్గరకు అయితే వాళ్ళు ఏ సమయమైనా అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి నా దగ్గరికి రమ్మంటే ఒకవేళ వాళ్ళు ఆగిపోతే నేను దేవుడికి లెక్క అప్పచెపుతాను. కాబట్టి వాళ్ళు అక్కడనే ఉండాలని వాళ్ళకి అక్కడే అప్పచెప్పాడు. అట్లా చాలా ప్రాంతాలలో చెప్పారు బ్రదర్. అయితే ఆ జనమంతా వచ్చేవారు. నెల పెట్టినప్పుడు, వారం పెట్టినప్పుడు కొంతమంది వచ్చేవారు. తర్వాత అన్ని జనులు ఎక్కువ రావడం స్టార్ట్ అయ్యారు బ్రదర్. ఆ సమయంలో మంచి పరిచర్య జరుగుతున్న టైంలో కరోనా 19లో బలంగా స్టార్ట్ అయిన క్రమంలో మనకి అన్ని మందిరాలు మూతపడిపోయిన తర్వాత క్రమంగా ఏమైందంటే, ఆ దగ్గరలోనే ఉన్న అయ్యగారు వాళ్ళ చర్చి, ఆన్లైన్ సంఘం అని లేదా స్క్రీన్ అని అందరు అట్ట వెళ్ళిపోయారు. తర్వాత ఈ సంఘాలు స్టార్ట్ అయినాక రమ్మని బ్రదర్ వెళ్ళలేదు. ఏమన్నారంటే, కష్టంలో మన అప్పుడు దగ్గర 1,500 మంది వచ్చేవారు బ్రదర్. 1,500 మంది వచ్చేవారు. ప్రతి వారం కూడా భోజనాలు ఉండేటివి. తర్వాత ఇంత కష్టపడి సంఘాన్ని లీడ్ చేసిన తర్వాత వీళ్ళందరూ అలా వెళ్ళిపోవడం చాలా కుంగిపోయాము. మరలా ఒకటే అన్నాడు, దేవుడు మాట్లాడారు, నేను పునాది నుంచి మరలా కడతాను ధైర్యం. ఇంకెవ్వరు మిగలలేదండి? 1500 ఇంకెవ్వరు మిగలలేదు. మేము ఎలాగైతే పిల్లలు మేమున్నామో అలాగనే పిల్లలు మేము మిగిలిపోయాం. మరలా ఏ సంఘానికి వెళ్ళిపోయారు సిస్టర్ వాళ్ళంతా? వాళ్ళు కల్వరి టెంపుల్ అప్పుడు అందుబాటులో మాకు దగ్గరలో ఉంది. మేము శుభవేళ ఫంక్షన్ హాల్ అంటే కొత్త బస్ స్టాండ్కి వెళ్తున్న హైవే మాది. వాళ్ళదేం కర్ణగిరి హైవే, అంటే వరంగల్ క్రాస్ నుంచి వస్తుంది. అక్కడ నుంచి వాళ్ళకి దగ్గర ఉండడం వల్ల ఇటు వెళ్ళేవాళ్ళు. ఇక అక్కడికి వెళ్ళిపోయారు కొంతమంది. మనం వెళ్ళి కలుద్దామని పాస్టర్ గారితో అన్నప్పుడు, దేవుడు మనకాడే ఉంచాలి అనుకుంటే ఉంచేవాళ్ళు, ఎవరిని ఎలా పిలుస్తారో తెలియదు. అక్కడ వాళ్ళకి నచ్చింది వెళ్ళిపోయారు. కాబట్టి ఇది మనం స్వీకరించడం తప్ప వేరేది ఏం లేదన్నారు. మేము 5గురం ఇక్కడ నుంచి అప్పుడు అందరు వెళ్ళిపోయినప్పుడు ఒక 10-20 వారాలు మేము 5గురమే ఆరాధన చేశాం బ్రదర్. మేము 5గురమే ఆరాధన చేస్తున్నప్పుడు మేము 5గురం అని ఎన్నడూ ఆరాధన చేయలే బ్రదర్. ముందు 100 మంది ఉంటే ఎలా చేశారో అలానే చేసేవారు. ఏమంటారంటే, ఒక రకంగా సేవకులకి అందరికీ వేలనైపోయాం బ్రదర్. డబ్బు ఉందని పెట్టారని కొంతమంది. బ్రదరు అగ్రికల్చర్లో చేసేవారు. ఇక్కడ వచ్చిన అమౌంట్ అంతా అక్కడ పెట్టేవారు బ్రదర్. మా వాళ్ళందరూ పిల్లల్ని ఏమీ లేకుండా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని ఎంతన్నా నన్ను బ్రతికించిండు దేవుడు. ఒక్క ఆత్మ వచ్చినా నేను సువార్త చేస్తానేవారు. నా సంఘము అని అంటే మనకి బాధ ఉంటుంది, కానీ ఇది దేవుని సంఘం అనేవాడు. అట్లా మేము ఓల్డ్ సిపిఐ బిల్డింగ్లోకి రావడం జరిగింది బ్రదర్. అది వచ్చేసి నెలకి 22,000 రెంటు. ముందు ఎంతోమంది ఉన్నారనుకుంటారు చూసేవాళ్ళు లైవ్, కానీ మేము 5గురమే. అక్కడికి వచ్చిన తర్వాత ఇక కుటుంబాలు ఒక్కొక్కటిగా రావడం స్టార్ట్ అయ్యాయి. ఒక్కొక్కటిగా ఎలాంటి కుటుంబాలంటే, ఏ వచ్చిన కుటుంబం అయినా 30 నుంచి 40 లక్షల అప్పుతో ఉన్న కుటుంబాలు వచ్చారు బ్రదర్. అలాగనే వచ్చిన ప్రతి ఫ్యామిలీ కూడా బ్రదర్ అదే అప్పు, అదే 30 లక్షల అప్పు, అదే 20 లక్షల అప్పు. బ్రదర్ కూడా పరిచర్యకు వస్తున్నప్పుడు ఒక వ్యక్తి కొంతమందితో మాట్లాడుతూ పరిచయాలు ఉన్నప్పుడు కొన్ని సంతకాలు పెట్టడాన్ని బట్టి 8 లక్షలు లాస్ అయ్యాం. మేము అది తీర్చడానికి 16 లక్షలు అయింది. మీరు మధ్యవర్తిగా ఉండి సంతకం పెట్టినది 8 లక్షలకు పెడితే 16 లక్షలు తీర్చాల్సి మీ చేతులతోనే. నాకు మైండ్ పని చేయదు అనుకున్నారు అప్పుడిగా. అంటే అంత డిప్రెషన్లోకి మా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు బ్రదర్. నైట్ అంతా ప్రేయర్లు ఉండేవాళ్ళం.
టీ చేసుకోవడానికి కూడా అమౌంట్ ఉండేవి కాదు. తలనొప్పిలేసి డికాషన్ చేసుకునేవాళ్ళు. శుభవేళ నుంచి ఫంక్షన్ ఓల్డ్ సిపిఐ బిల్డింగ్ లోకి ఈ వచ్చి మధ్యలో జరిగిన సిచ్యువేషన్ అండి ఇది? ఈ మధ్యలో జరిగింది. ఓకే ఓకే ఓకే. ఎలాగంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అమౌంట్ విషయం వచ్చింది ఓకే, కాబట్టి ఓకే. ఆయన చెప్పాల్సి వచ్చింది. మా ఇంటి అప్పుడు నేను సండే స్కూల్ నడిపించేదాన్ని. ఒక సంఘంలో 1000 మంది పిల్లలకి నడిపించాను. 9 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం బ్రదర్, నేను ఒక్కదాన్ని సండే స్కూల్ నడిపించడానికి. మా పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్తే మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు వంట చేయడానికి ఏమి లేకుంటే డాళ్ళతో పెద్ద పాప వంట చేసి మా పిల్లలకు పెట్టి, ఈ రోజుకి ఇది ఇచ్చిందంటే ఏదో ఒకరోజు సాక్ష్యానికి అనేవాడు. అలా మేము మరలా దేవుడు బ్రదర్ని బలపరిచి మరలా నిలబెట్టి, అందరు చిన్న కారు ఉండేప్పుడు అమ్మ అంటే దేవుడు నాకు ఇచ్చిన మొదటి ఆశీర్వాదం. ఇటు కుటుంబాలు ఎవరికి కారు లేదని దాన్ని నమ్మలేదు. అంత సిచ్యువేషన్లు వెళ్ళినా కూడా ఎందుకు నాకు చేశారని ఆ బ్రదర్ని నిలదీయలేదు. చేతులెత్తి ప్రార్థన చేసి ఒక 2000 ఉంటే కానికే చర్చిలో వచ్చేసి అది బాగా మమ్మల్ని కుంగదీసింది. ఇక ఎక్కడ పని చేయను అనుకుని ఎప్పుడైతే మేము సిపిఐ బిల్డింగ్లో అడుగు పెట్టామో దేవుడు ఒక కంపెనీని ఇచ్చాడు, గుడ్ బై అనే కంపెనీని. 6 నెలలు కష్టపడి దాన్ని రన్ చేశారు. ఇప్పుడు అది రన్ అవుతుంది. 100 మందితో ఏప్రిల్ 19న బ్లడ్ డొనేషన్ చేశారు బ్రదర్. తలసేనియా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చేశారు. సేవా కార్యక్రమాలలో చూస్తే బ్లడ్ డొనేషన్ చేశారు. ఈ సంవత్సరం 500 పిల్లలతో 500 స్టూడెంట్స్తో చేయించడానికి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. కానీ 19 కల్లా లేరు. సేవకులందరూ రావడం, అదేవిధంగా మా పెళ్లి రోజు చేయడం కూడా ఇదే మొదటిసారి. దేవునికి మహిమ కలుగును గాక. మార్చి నెలకి మా లైఫ్లో మర్చిపోలేనిది. అందుకనే కంపెనీ ఏదైతుందో పరిచర్యకు ఒక ఎన్నుముక్క లాంటిగా దాన్ని నిర్ణయించి పెట్టుకున్నారు. తన గోల్ ఏంటంటే ప్రతి మండలంలో మీటింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతా. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళని నాకు సంబంధం లేదని ఒక 10-15 లక్షలు పెట్టి ఐటమ్స్ అని కొన్నారు. కెమెరాలు కావచ్చు, సౌండ్ సిస్టమ్, స్టేజీ కూడా చేపించారు. ఓల్డ్ సిపిఐ బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత మంచిగానే జరిగింది. దేవుడు ఏకోజామనే ప్రార్థన స్టార్ట్ చేయమంటే ప్రతిరోజు 4 మేము స్టార్ట్ చేసేవాళ్ళం. ఇలా స్టడీ విషయానికి వస్తే పెద్ద పాప సివిల్స్ ప్రిపేర్ అవుతుంది. తన ఇంటర్ నుంచే తను కలెక్టర్ చేయాలి. ఎందుకు చేయాలంటే దేవుని పిల్లలు ఉన్నతమైన సేవలో ఉండి 1 year 2 year చేసి దేవుని పనికి రావాలి. స్టడీ లేదని వద్దు అనేది కాన్సెప్ట్. కాబట్టి తన్ని అలా బాబు BBA చేస్తుండే వరంగల్. మేము కొంతమంది పిల్లల్ని చదివించాలని దేవుడు మాట్లాడారు బ్రదర్. ఏసు కొరకే పిల్లలని 2015లో వాకింగ్ చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడారు బ్రదర్కి. పిల్లలు దూర ప్రాంతంలో వెళ్ళి చాదలేని వాళ్ళు, లేకపోతే ఎవరు లేని అమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక బాబుని, ఈ బాబుకి ఇగో ఈమె నాయనమ్మ, ఈమెకు మనవడు అని వీళ్ళకి సెట్ చేస్తూ ఇప్పుడున్న మందిరంని మాకు స్తుతి ఆరాధనకి పెట్టుకున్నాం. కొన్ని ఫ్యామిలీలకి ఏసు కొరకే పిల్లలని ఆ ప్రోగ్రాం నడుస్తుంది. బుధవారం ఏసు కొరకే పిల్లలు కోసం, ఆ పిల్లల కోసమే ప్రేయర్ చేస్తాం. అంటే స్టడీయా, మ్యారేజా, జాబా, లేకపోతే వాళ్ళు ఎలా అవసరతలు అక్కడ రాస్తే దానికోసం సంఘముగా మేము చేస్తాం ప్రేయర్. ఇది ఒక అప్లికేషన్. 2012లో దేవుడు సేవకుల కోసం ఒక అప్లికేషన్ రిలీజ్ చేశారు మాకు మాట్లాడి. వాళ్ళ పరిచర్య, వాళ్ళ కోసం ప్రతి శనివారం 7 గంటలు ప్రేయర్ చేయాలి. మేము ఏ ప్రేయర్ మాకున్నా మా బిడ్డలైనా చేయాలి, మేమే చేయాలి. సంఘం అప్పుడు లేరు కాబట్టి మేమే చేసేవాళ్ళం. ఒకవేళ మాకు ఏమైనా మీటింగ్ ఉంటే నైట్ 7 గంటలు చేసేవాళ్ళం. అట్లా దాన్ని 2012 నుంచి ఫాస్టింగ్ ఉండి ఇది కంటిన్యూలో ఉంది బ్రదర్. ఆ పరిచర్య, ఆ దర్శనంలో ఉన్నారు. సండే ఆరాధన ఎక్కడే నడిపిస్తారు ఇప్పుడు సండే ఆరాధన ఇక్కడ. అక్కడి నుంచి ఓల్డ్ సిపిఐ బిల్డింగ్ లో నుంచి వచ్చిన కాడి నుంచి సండే ఇక్కడే నడిపిస్తున్నాము. ఎంతమంది అయితే కుటుంబాలు ఉన్నారో ఎవరు పోలే. ఇక దేవుడు చెప్పాడు కదా పునాది నుంచి అని. ఆ పునాది నుంచి వస్తున్న ఒక్కొక్క కుటుంబం ఏదైతుందో ఇప్పుడు 20 ఫ్యామిలీలు ఉన్నారు. మేము వద్దన్నా వెళ్ళరు వాళ్ళు. ఇక అసలు బ్రదర్ ఎలా చనిపోయారు. ఇది పరిచర్య, సంఘము, ఇవన్నీ ఇంతవరకు అయితే. బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది అని అంటే 2 అన్నదమ్ములు, 2 ఆడపిల్లలు, అత్తయ్య మామయ్య ఉన్నారు. అయితే బ్రదరు ఏప్రిల్ 1 తారీఖు మేము హైదరాబాద్ వెళ్ళాము. ఎందుకు వెళ్ళామంటే తనకి కాళ్ళు వాపు ఉన్నాయి.
అవి ఎందుకుంటాయి అని అంటే తను ఎక్కువ నిలువు మోకాళ్ళు వేసి ఉండేవాడు, అలా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయ్యేది. ఆ రోజు బ్రదర్ మంచిగానే ఉన్నారు, బాబేం వరంగల్లో, బ్రదర్ ఇక్కడ ఉండి ఏం చేశారంటే కంపెనీ అని చెప్పాను కదా, మార్చి లెక్కలు ఉంటాయి కదా, ఇద్దరు కూర్చొని లెక్కలు చేస్తున్నారు. ప్రేయర్కి వెళ్ళిపోయాము, ఉదయమే ప్రేయర్కి వెళ్ళిపోయాము. 10-11 వెళ్ళినాక నేను ఆటోలో వెళ్ళాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని నేను వెళ్ళాను, ప్రేయర్ నడిపించాను. మళ్ళీ ప్రేయర్ చేసి ఇంటికి వచ్చాను. గేట్ దగ్గర రెడీగా ఉన్నారు, బాగా అలసిపోయినట్టుంది అని అన్ని గోడ మీద చేసి తీసుకొస్తూ, మనం అన్నిటికీ అలవాటు పడాలి, కారులోనే ఎప్పుడు పోతాం అనుకోకూడదంటే, నేను వెనక్కి తిరిగి ఎందుకు వెళ్తాను, నేను కారులో నేను వెళ్ళను, ఇగో చూడు ఈ వీడియో నాకు చాలా ఇబ్బంది ఉందని కళ్ళ నిండా నీళ్ళు పెట్టాను. అంటే అన్నాడు, ఈరోజు ఆ యాడికి పోను, కానీ ఈరోజు పని ఉండి నేను ఆగిపోయాను, పోలేదా నువ్వు, ఎప్పుడు కార్లలో తిరుగుతానని అనుకోవద్దు అని అన్నాడు. ప్రేయర్ చేసి నవ్విచ్చిండు. ఇంకా పాప అన్నం పెట్టుకొస్తే నేను తిన్నాను. ఇక నేను పడుకున్నాను, బాబు వచ్చేసిండు నైట్ 10 ఇక ఉదయం మేము వెళ్ళాలి అని ఇక మేము ముగ్గురమే రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళాము. చిన్నప్పుడు ఏదైతే హాస్పిటల్ ఉందో నేను ఆ సెక్షన్కి అయితేనే వస్తాను అని. మీరు జనరల్ చెకప్కే కదా వెళ్ళారు? జనరల్కి వెళ్ళాము. బ్రదర్కి చిన్నప్పుడు సాక్ష్యం అన్నాను కదా, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికైతే ఏ డాక్టర్ సెక్షన్ అవుతుందో ఉస్మానియాలో అక్కడికి వెళ్ళాము. అన్ని పరీక్షలు చేశారు, వార్డుకి ఫస్ట్ ఐసీలో ఉంచారు. ఈవినింగ్ వరకు నార్మల్గా ఉందని నైట్ 7 మళ్ళీ మమ్మల్ని వార్డుకు మార్చారు. 11 మాకు అన్ని రిపోర్ట్స్ వచ్చినాక డిశ్చార్జ్ రాసినాక నేను బాబు బయటికి వెళ్ళాము. ఫస్ట్ ఒక కార్ బుక్ చేసాము, ర్యాపిడోలో బుక్ చేసిన తర్వాత అది క్యాన్సిల్ అయింది. అంటే మేము వచ్చి ఆ లగేజ్ అని తీసుకుని వస్తే అలా క్యాన్సిల్ అయింది. వచ్చే సంభాషణలో గేట్ దగ్గరకు వచ్చినప్పుడు తన సేవకుడికి రోగం లేదని దేవుడు నిరూపరిచిండు, మేము కంగారు పడి నన్ను ఇక్కడ దాన్ని తీసుకొచ్చింది అని బాబుతో అన్నాడు అని ఇలానే కూర్చొని ఉన్నాడు. మేము నడిపించకరాల చైర్లోనే వచ్చాము. మేము ముగ్గురం కూర్చొని నిలబడి మా బ్రదర్ కూర్చొని మేము మాట్లాడుతున్నప్పుడు నాది ఫోటో తీయమన్నారు. అంటే నేను అన్నాను, ఈ బాబు అన్నాడు, లుంగి మీద ఉన్నావు డాడీ, ఎందుకు ఫోటో అని అన్నప్పుడు నేను తీయమన్నానుగా అని కోప్పడ్డారు. అనగానే నేనన్న ప్రసన్న నేను తీస్తానని తీశాను. తీయగానే ఎమ్మటే థామస్ డాడీకి పెట్టు అన్నారు. ఇప్పుడు ఎందుకనంటే ప్రేయర్ చేస్తాను, నువ్వు బెటర్ రాదంటే పెట్టాను. వెంటనే మళ్ళీ 2వ కారు బుక్ చేస్తే నేను ఏది ఎక్కాలో దేవునికి తెలుసు, మీరే కంగారు పడతారు అన్నాడు. కారు వచ్చింది, మేము అన్ని లగేజ్ వెనక సీట్లు వేసాము. బ్రదర్ని నేను ముందు కూర్చోబెట్టాను, ప్రసన్న నేను ముందు అటు తిరిగి వచ్చి ప్రసన్న ఇటు ఎక్కిండు, నేను అటు ఎక్కాను వెనక బ్యాక్ సీట్లు. ప్రసన్న ఓటీపీ చెబుతుండు, బాబు కారు మూవ్ అవుతుంది, ఇలా వెనక్కి చెయ్యి ఇలా అన్నారు. నాకు చెయ్యి అన్నది నన్ను బాబు బయటికి నెట్టేసిందిగా, అంటే ఎండని ఇలా అనగానే ప్రాణం పోయింది ఎమ్మటే. అంటే కారు ఎక్కి మూవ్ అయ్యడానికి ఇలా అన్నారు, ఎమ్మటే తలక ఇలా ఉత్తని అనేసారు. పోగానే మేము ఎమ్మటే కారు బ్రేక్లు వేసిండు. వెంటనే మళ్ళా తీసుకెళ్ళగానే సిపిఆర్ చేసేటప్పుడు బాడీ స్పందించట్లేదు అసలే. ఎప్పుడైతే బ్రదర్ అలా అయిపోయారో ఆ సిచ్యువేషన్ ఎలా ఉండిందంటే, బాబు నేను బ్రదరే ఉన్నాం కదా, ఎప్పుడైతే చనిపోయింది అన్నారో ఆల్మోస్ట్ నా పల్స్ లెవెల్స్ పడిపోవడం స్టార్ట్ అయింది. అంటే కార్లోనే ప్రాణం పోయింది? కార్లోనే పోయింది. అక్కడ హాస్పిటల్ సిపిఆర్ లేదు, బ్రదర్ ఏమో ఈ బెడ్ మీద ఎమర్జెన్సీ మీద సిపిఆర్ చేస్తారు, కటన్ మధ్యలో గుంజి ఒకడు బెడ్ మీద నన్ను పడుకోబెట్టారు. ఆ పరిస్థితి ఎలా ఉందంటే బాబుకి పోయి బాబు డాక్టర్ని మీద గొడవ పెట్టుకుంటున్నాడు, పోలీసులు అందరు కూడారు. వాళ్ళు ఒకటే చెప్పారు, ఒకటైతే దాటిపోయింది, ఈమె కూడా ఎలా ఉంటుందో అని. ఎప్పుడైతే ఇక ఆ మాట విన్నాడో, చాలా చిన్న వయసు కదా మీరు చూశారు, వాళ్ళు ఎప్పుడైతే నాకు కూడా ఇబ్బంది అవుతుంది అన్నారో నన్ను సెక్యూరిటీ. ఏం పేరు నీ పేరు? కృపాబిందు. కృపాబిందు, మంచి పేరు, చాలా మంచి పేరు. చెప్పు నాన్న, నువ్వు చిన్నమ్మాయి కదా ఇంట్లో, నిన్ను చాలా గారభంగా చూసేవారా, నిన్ను కూడాను దేవుని విషయంలో గద్దించేవారా, నాన్నతో మీ అనుబంధాన్ని చెప్పండి. గారభం అంటే ఆత్మీయ విషయంగా వీళ్ళిద్దరికీ, అంటే లోక సంబంధమైన విషయాలు వీళ్ళిద్దరికీ చాలా చెప్పేవారు. కానీ ఈ లోకంకి నాకు ఏం తెలుసు అంటే 1% కూడా తెలియదు. అంటే ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి ఇది పర్చేస్ చేయాలి అంటే కూడా వాళ్ళతో నాకు మాట్లాడాలంటే భయం. అంత ఉన్నా నేను ఇంట్లో, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, ఇది పర్చేస్ చేయాలి అంటే కూడా తెలియదు అంత. ఏదో వెళ్ళి డాడీతో వెళ్ళి ఇలా తెచ్చుకోవాలి, ఇలా రావాలి అన్న మాట తెలుసు. కానీ ఇంకా నేనే బయటగా ఇండిపెండెంట్గా వెళ్ళిపోవాలి అన్న ఏది నాకు తెలీదు. నేను దేవుని పని చేయాలి, డాడీ సంతోషపడతారు,
అనే దానికి ఫిక్స్ అయిపోయి అప్పుడు 5th క్లాస్ సంథింగ్ ఉంటా. నేను దేవుని పరిచయం చేస్తా, డాడీ చాలా సంతోషపడతాడని ఫిక్స్ అయిపోయా. డాడీతో ఎట్లుంటుందంటే ఇక ఫ్రెండ్స్ మీ ఇద్దరం అన్నట్టు. డాడీ ఒక్కసారి వాక్యం చెప్తే ఆ వాక్యం ఎన్ని గంటలు అక్కడ అందరి ముందు చెప్తాడో అన్ని గంటలు మనం మీ ఇద్దరం డిస్కస్ చేసుకునేటోళ్ళం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాన్ని బట్టి నాకు సన్మానం చేశారు కాలేజీకి పిలిచి. ఆ రోజు డాడీ చాలా సంతోషపడ్డారు నా నిమిత్తము. తర్వాత నేను ఏమనుకున్నానంటే డిగ్రీకి అంటే ఇంటర్ దానికి ఇక్కడే చదువుకున్నాను కదా, తర్వాత డిగ్రీకి ఎక్కడికన్నా వెళ్ళి చదువుదామని అనుకుంటే డాడీ అన్నారుగా, నువ్వు కూడా వెళ్ళిపోతావా కృప, వాళ్ళిద్దరంటే వెళ్ళిపోయారు, నువ్వు కూడా వెళ్ళిపోతావా అని నాకు వెళ్ళి చూసన్నారు. అక్క అంటే ఢిల్లీలో చదివింది డిగ్రీ, ఇప్పుడు అన్నయ్య వరంగల్లో చదువుతాడు, వాళ్ళిద్దరు స్వార్థం వాళ్ళు చూసుకున్నారు, నువ్వు వద్దా అని అన్నారు. అనేసరికి స్వార్థంగా డాడీ నేను మీతోనే ఉంటా అంటే దేవుడు ఉన్నాడు మాతో, నువ్వు వెళ్ళులే అని అన్నారు. డాడీ ఏమో వెళ్ళిపోయాడు లేడు అని అంటున్నారు. అక్కేమో యూకేలో ఉంది, అన్నయ్య మమ్మీ ఏమో అక్కడ ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నా. ఇప్పుడు సంఘం వాళ్ళేమో తట్టుకోలేక వాళ్ళు కూర్చొని వాళ్ళు ఏడుస్తున్నారు. నాకు ఫోన్ చేసి ఎక్కడ దానికి వచ్చారు మీరు అని అంటే, అప్పుడు దగ్గరకు వచ్చాం 5 minutesలో ఉంటాం అనగానే నేను రోడ్డు మీదకి వెళ్ళిపోయాను. ఫస్ట్ నేను డాడీని చూడాలి, కారులో తీసుకొస్తున్నారేమో అని నేను అనుకున్నాను. అంబులెన్స్ వచ్చింది, నేను డాడీని చూడాలి, ఫస్ట్ నన్ను వదలండి అని ఎంత వాళ్ళని కూడా కొట్టాను. నేను డాడీని చూసాకే నేను ఏదైనా మాట్లాడతా అని అన్నా కూడా వదిలిపెట్టలేదు. చూద్దామనే లోపు మొత్తం జనాలందరూ నిండిపోయారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను డాడీ దగ్గర ఫ్రీగా ఉన్నప్పుడు డాడీ దగ్గర కూర్చొని డాడీకి ఇష్టమైన పాట పాడే చెవులో ఆడుతూ, డాడీ నువ్వెందుకు డాడీ నన్ను అట్లా వదిలేసి వెళ్ళిపోయినా, మన ఇద్దరం చాలా డిస్కస్ చేసి ఉన్నాయి కదా అని నేను దగ్గర ఉండి మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు అంత అనుకున్నప్పుడు వచ్చి అంటావు కదా, ఇది కళ్ళ కాదు నిజమే కృప లేలే అంటావు కదా, ఇది నిజంగా ఒక కళ అయితే బాగుండు, నేను నిజంగా కళ్ళు తెరిచి రోజు మన ఇద్దరం లైవ్ చేసేవాళ్ళం అని నేను అంటా ఉన్నా. డాడీని ఏప్రిల్ 4th సమాధి చేయడానికి వెళ్తున్నప్పుడు పెట్టెలో పెట్టడానికి తీసుకొని వెళ్తున్నారు. గుర్తొచ్చింది ఏంటంటే, నేను ఎప్పుడు ఏడుస్తున్నా డాడీ ఒకటే అనేది, నా చింతల్లో ఎందుకే నవ్వుతుంది అనేవాళ్ళు. అయితే నేను మొత్తం అంటే ఒక చిన్నది ఇట్లా కొట్టారని చెప్పను, సినారియో అంతా ఎక్స్ప్లెయిన్ చేసి డాడీ వీళ్ళిద్దరు ఇట్లా చేశారు నన్ను, ఇదంతా సినారియో అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేదాన్ని. కానీ లాస్ట్ డేస్లో మాత్రం డాడీ ఎంత ఫ్రెండ్లీగా అయిపోయాడంటే, రోజు మార్నింగ్ వచ్చి తల మీద ఇట్లా నురుముతూ ఇట్లా అంటూ, లే కృప లే, ఇది కళ కాదు నిజం, ఇది కళ కాదు నిజం అంటూ ఉన్నాను. కానీ రోజు డాడీ చనిపోయిన దగ్గర నుండి లేస్తూ ఉంటే ఆ డైలాగ్ గుర్తొస్తుంది. అంటే నేను లేచేంత వరకు అదొక లేపుతా ఉంటుంది, ఇది కళ కాదు నిజం, ఇది కళ కాదు నిజం అనేవాడు. డాడీ చనిపోయిన దగ్గర నుండి నా కళలో బాగా వస్తాడు డాడీ. ఒకప్పుడు ఇది కళ కాదు నిజం అని నిజంగా మాట్లాడే ఒక వ్యక్తి ఇప్పుడు నిజంగా కళలోనే వచ్చి ఇది కళే ఇది నిజం కాదు అని. ఎంతో బాగుండు కాలం నిన్నగా మళ్ళీ వస్తే బాగుండు, ఆగిన నవ్వులు అన్నీ మా వాకిట పువ్వులు అయితే, మాయని మమతలు మళ్ళీ మా ఇంటికి పరుగున వస్తే, ఆ ఊహే ఎంతో ఎంతో బాగుందో, ఆ రోజులు వస్తే మళ్ళీ బాగుండు. ఓ నాన్న నువ్వు నీ ప్రేమలు పంచే నవ్వు, మాకై మళ్ళీ వస్తే ఎంతో బాగుండు. మాకై మళ్ళీ వస్తే కళ అయితే ఎంతో బాగుండో, కాలం నిన్నగా మళ్ళీ వస్తే బాగుండో.
లాస్ట్ అయితే ఒక్కటైతే చెప్పగలుగుతాను, డాడీ ఉన్నప్పుడు డాడీ మా విషయంలో ఏది సంతోషపడ్డాడు, ఫస్ట్ అంటే పరిచర్య చేయాలి, ఆయన సేవ చేయాలి, నా అభిషేకాన్ని మీద ఉంచుతాను అన్నారు లాస్ట్లో. దాన్ని బట్టి చాలా సంతోషపడుతుంది. ఎలా బలపరిచేవారు మిమ్మల్ని, ఎలాగ ప్రేమగా మందలించేవారు, మీ స్టడీస్ విషయంలో, మీ భవిష్యత్తు గురించి ఏం చెప్పేవారో క్లుప్తంగా చెప్పండి. 2017 ఆ టైంలో నేను 10th ఫినిష్ చేశాను. 10th ఫినిష్ చేసిన టైంలో ఇంకేంటి నెక్స్ట్ కోర్స్ ఏంటి అన్నీ చూసిన క్రమంలో యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అనేది దేవుడు చూపించినప్పుడు, అందరూ ఇంత మంచి చదివే పాపని ఆర్ట్స్లో వేస్తారా అని చెప్పి చాలామంది అన్నారు. అయినప్పటికీ దేవుడు ప్రణాళిక అదని చెప్పి మేము ఫస్ట్ డాడీ బాగా బలంగా నమ్మారు. ఇంకా ఆర్ట్స్ కాలేజ్ ఆ టైంలో ఫినాన్షియల్గా మమ్మీ ఇందాక చెప్పినట్టు చాలా ఫినాన్షియలీ లో, ఇంకా అసలు ఇప్పటి వరకు అంత లోయెస్ట్ మూమెంట్ మా లైఫ్లో రాలేదు. ఆ 16 lakhs అప్పు అయినప్పుడు ఇంకా ఎక్కడ ఏంటి కాలేజ్ ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పి చూసినప్పుడు నేను చెప్పాను, పర్లేదు డాడీ నేను గవర్నమెంట్ కాలేజ్ కన్నా వెళ్తాను, ఏం పర్లేదు అని చెప్పినప్పుడు ఇంకా తెలిసిన ఆంటీ ద్వారా సోషల్ వెల్ఫేర్లో జాయిన్ చేయాలి అని చెప్పి ఇంకా అనుకున్నారు. ఇంకా ఆంటీ చెప్పినప్పుడు సరే అని చెప్పి సోషల్ వెల్ఫేర్లో జాయిన్ చేశారు. సో దేవుని కృపను బట్టి ఆ ఇయర్ సోషల్ వెల్ఫేర్లో చాలా హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి నాకు. ఎంఈసీ దాంట్లో ఆ ఇయర్లో సోషల్ వెల్ఫేర్ నుంచి టాప్ 10లో నేను ఉన్నాను దేవుని కృపను బట్టి. దాని తర్వాత సెకండ్ ఇయర్ కూడా అంతే అయింది. ఎంత దేవుని ప్రణాళిక అంటే మీరు యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో చూస్తే కనిపిస్తుంది. డిసెంబర్ ఆ టైంలో యూకే గవర్నమెంట్ చాలా రెగ్యులేషన్స్ అంతా కాన్వర్జేషన్స్ అవుతున్న టైంలో చాలామంది వీసా రిజెక్షన్స్ అయ్యాయి. ఆయన కృపను బట్టి నాది 1.5 days వీసా వచ్చేసింది. అది అసలు అద్భుతమైన సాక్ష్యం. ఆ టైంలో ఇంకా వీసా వచ్చేసింది. నిజంగా ఆయన కృపను బట్టి ఫీజు అన్నీ త్వరగా సెట్ అయిపోయి అలా వెళ్ళడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా ఎలా పెంచారంటే దేవుని వాక్యం ధ్యానించడంలో కానీ ప్రార్థనలో కానీ ఆయన అసలు ఎప్పుడూ లీనియన్స్ ఇచ్చేవాళ్ళు కాదని. ప్రతిరోజు తెల్లవారుజామున మమ్మీ డాడీ ఎప్పుడైతే ప్రేయర్ క్లాస్ ఇస్తారో మమ్మల్ని కూడా ఆ టైంకి లేపేవాళ్ళు. మీతో చివరిగా ఏం మాట్లాడారమ్మా? చివరిగా నాతో మాట్లాడింది అనే దానికంటే లాస్ట్ 2 months నాతో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే ఒక ఫాదర్ కంటే ఎక్కువ ఫ్రెండ్ లాగా ఉన్నారు. నా యూకే టైం మమ్మీకి కొంచెం క్లాష్ వచ్చేది, అంటే నాకు ఆఫ్టర్నూన్ అయితే వీళ్ళకి ఈవినింగ్ అవ్వడం. సో మమ్మీ ఎక్కువ కాల్ కొంచెం తగ్గించింది. డాడీ మాత్రం ప్రతిరోజు కాల్ చేసేవాళ్ళు. నైట్ ఇక్కడ 9 to 11 లైవ్ అయిపోయేది. లైవ్ అయిపోగానే కాల్ చేసేవాళ్ళు. 11 to almost 2 వరకు మాట్లాడేవాళ్ళు. ఒక ఫ్రెండ్ లాగా అయిపోయింది ఆ లాస్ట్ 2 months కాన్వర్జేషన్ అంతా. ఇవన్నిటికన్నా ఇందాక ఒకటి అనుకోకుండా ఒకటి జరిగిందన్న నాకని కదా. ఎవరికైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆధారం లేదని అనుకుంటాం కదా. ఓల్డ్ సిపిఐ బిల్డింగ్లో నేను ఇంకో సిస్టర్ నాతో ఉంటుంది. ఇదే ఫైల్ ప్రేయర్ చేస్తున్నాను. ఫైల్ అంతా అయిపోయినాక లాస్ట్ ఆరాధన లీడ్ అవుతున్నాము. కూర్చుని లీడ్ అవుతున్న క్రమంలో దేవుడు ఒక పాటను రిలీజ్ చేశారు నాకు. ఏం పాట అంటే, ఆధారమే లేనప్పుడు, ఆలోచనే రానప్పుడు కన్న తండ్రిగా నీవు నన్ను లేపావయ్యా, ఎంతటి ప్రేమ, ఎంతటి జాలి, 3 బారిన ఈ బతుకు మీద అని నేను పాడుతున్నాను ఆరాధనలో. మీరు ఆలోచన చేయండి, 3 బారలేదుగా నేను అని పాడాను. ఎందుకు పాడానో నాకు తెలీదు, ఎందుకు దేవుడు రిలీజ్ చేశాడో తెలియదు, కానీ దేవుడు తను తీసుకెళ్ళడానికి అన్ని సిద్ధం చేస్తున్నట్టు తర్వాత మాకు జరిగిన కార్యక్రమాలను బట్టి ఇప్పుడు అర్థమవుతుంది. కానీ తనకు 5 కూడా మాదొక ప్రపంచం బ్రదర్. మేము 5 ఒక ప్రపంచం. మమ్మల్ని వదిలిపెట్టి బిడ్డలు ఒకరోజు ఏరే ఇంట్లో నిద్ర చేయలేవు, మేము కూడా నిద్ర చేయలేదు స్టడీలు తప్ప. నిజంగా ఎంత ధైర్యంగా నిలబడి 7 మాటలు నడిపించిందంటే 7 మాటలు తను నడిపించింది. మమతాలో బాడీ ఉంది. మరలా శనివారం భూస్థాపన అయిపోయింది, ఆదివారం నిలబడాలి, పునరుద్ధానం గురించి చెప్పాలి. 3 నిలబడి పునరుద్ధాన ఆరాధన చేశారు.
పిల్లలు ముగ్గురు ముగ్గురు నిలబడి అసలు ఎందుకు ఇలా అయింది అనేది చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది బ్రదర్. అంటే వింటున్న వాళ్ళకి చూస్తున్న మాకు ఏమీ అర్థం అవ్వట్లేదు. అంటే దేవుని మీద అవిశ్వాసం ఏం రాలేదు, కానీ మేము ఎలా అసలు తీసుకోలేకపోయాం. ఫస్ట్ థామస్ గారికి ఆ ఫోటో పెట్టగానే చేరిన ఆ నైటే వచ్చారు థామస్ గారు. 4:30 వరకు కూర్చున్నారు. డాడీ గారు కూర్చొని మాట్లాడినప్పుడు చాలా బాధపడ్డారు. ఎందుకు ఇలా జరిగిందని బాగా ఏడ్చారు ఆయన. ఏముల సత్యమయ్య గారు అయితే ఎంతగా ఒక తోడబుట్టిన అన్నయ్యలాగా, ఒక సేవకుడు, చాలా పెద్ద సంఘము, ఒక తోడబుట్టిన చెల్లెలాగా ఆదరించి నన్ను నిలబడి ఇక్కడ చేశారు. ఎంతకాలం అయితే కష్టపడి సేవకులలో నిలబడ్డారో ఆ సేవకులే నిలబడి అంత నడిపించారు. నిజంగా ఒక పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చారు. సేవకులుగా కావచ్చు, ఈ శ్వాసులుగా కావచ్చు. ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక సంఘం నుంచి దైవజనుడు కానీ, సేవకులు కానీ, ఈ శ్వాసులు కానీ వచ్చి నన్ను బలపరుస్తూనే ఉన్నారు. తర్వాత మరలా నన్ను సేవకుల మీటింగ్కి పిలిచి జయసేల్ నాయ్ గారు, థామస్ గారు, శివ మమ్మీ గారు, పిల్లలు నన్ను ఎంతగానో బలపరిచారు. ప్రార్థన చేసినాక కొంత ఫ్రీ అయ్యాము, కానీ పూర్తిగా ఇంకా అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఏదేమైనా బ్రదర్ లేడు అనేది కష్టంగానే ఉంది, ఎందుకంటే పిల్లలు స్టడీ మధ్యలో ఉన్నారు. నేను ఇప్పుడు అందరినీ ఒకవేళ ఇది చూస్తున్న వాళ్ళనైనా నేను ఒకటైతే రిక్వెస్ట్ అడుగుతున్నాను, ఏంటంటే బ్రదర్ దర్శనాన్ని మీ ముందుకు తీసుకెళ్ళాలంటే ఏ దైవజనులైనా చూస్తుంటే లేదా విశ్వాసులైనా చూస్తుంటే ప్రార్థన చేయండి మా కోసం. అన్ని విధాలుగా మంచి కొడుకు, వాళ్ళ అమ్మ నాన్నకి మంచి సేవకుడు, తర్వాత మంచి భర్త, మంచి తండ్రి. సంఘంలో ఎవరితో అయ్యగారు అమ్మగారు అని పిలవనివ్వలేదు, అన్న అక్క అని పిలుస్తారు మమ్మల్ని. బ్రదర్ జీవితంలో కానుక తీసుకోవద్దు అన్న దేవుడు మాట్లాడితే ఎన్నడూ కానుక పట్లే. మేము ఒక దేవుడు మరి ఎలా ప్రభువా, మరి వచ్చిన వాళ్ళు దీవించబడాలి అంటే ఒక పోడియమును చూపించి దాన్ని చేపించి, దాన్ని ఇలా చేపించు, దానికి ఇలా పెట్టించు, అందులో వేస్తారు. ఈమె 100 వేసేది తెలియదు, ఈమె 5 రూపాయి వేసేది నీకు తెలియదు, ఇద్దరిని ఒకేలాగా దీవించని మాట్లాడారు. లాస్ట్ వరకు అదే పాటించారు. బ్రదర్ చనిపోయిన తర్వాత కూడా మాకు కాల్సి, బ్రదర్కి ఇవ్వరా ఫోను, మేము ప్రేయర్ చేయించుకోవాలి. ప్రతిరోజు లైవ్లో ఉండేవాళ్ళు. ప్రతిరోజు కొన్ని వందల ఫోన్స్ లైవ్లో తీసుకొని ప్రేయర్ చేసేవాడు. విన్నారు కదండి, దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు ఎలా ఉంటుందో కొన్ని సందర్భాలు మనం చెప్పలేము. సహోదరి కుటుంబంలో జరిగినటువంటి విషయాన్ని మీరందరూ విన్నారు ఇప్పటి వరకు. సహోదరుడు ఎంతో చక్కగా పరిచర్య చేస్తూ, అద్భుతమైన విషయం ఏంటంటే సంఘంలో జరిగిన అద్భుతాలను ఎక్కడా కూడా బయటికి వినిపించకుండా, చూపించకుండా దేవుని ప్రేమ ద్వారానే సంఘాన్ని కట్టుకుంటూ 1500 మంది సంఘం చెదిరిపోయినప్పటికీ కూడా నేను దేవుని కోసం ఉన్నాను, ఆ విశ్వాసం కోసం కాదు, దేవుడు మరలా ఇస్తాడని చెప్పి ధైర్యంగా నిలబడి, దేవుని కోసం నిలబడి నమ్మకంగా కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో దేవుని పిలుపు అందుకోవడం జరిగింది. అయినా సరే కుటుంబం చూశారు కదా, బిడ్డలు చక్కగా వారి అనుభవాలు వింటున్నప్పుడు, వారి అనుభవాల్లో మనం వింటున్నది ఏంటంటే ప్రార్థన, వాక్యం, దేవునితో నడవడం, ఇవే వారు నేర్చుకున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్నట్లు వారు సోషల్ మీడియాలో కానీ లేదా ఇవేవి కూడా వారి జీవితంలో లేవని నాకు అర్థమవుతా ఉంది. ఇంతగా క్రమశిక్షణలో బిడ్డలను పెంచారు. అలాగే సహోదరుని కూడా మార్చుకొని విగ్రహారాధన చేస్తున్నప్పటికీ మార్చుకొని చదివించి పరిచర్లో తోటి పాత్రగా, తోటి పనివారిగా వీరందరినీ కలుపుకొని మరి దేవుని రాజ్య విస్తరణలో వీరిని కూడా భాగం చేశారు. ఇంత గొప్ప సాక్ష్యం కలిగి ప్రభు సన్నిధికి వారు చేరుకున్నారు. గొప్ప పరిచర్ని వదిలి ఆ భారం వీరి మీద పెట్టి తన ప్రభు సన్నిధికి వెళ్ళారు. దేవుడు వారికి ఇచ్చిన పరిచర్య దేవుడే జరిగించుకుంటారు. మనం అనుకుంటాం మనం ఎలా చేయాలి అని. దేవుడు మార్గాలు తెలిసినప్పుడు అది కొత్తగా ఉంటాయి, అవి నూతనంగా ఉంటాయి. ఆ దారిలో దేవుడు చక్కగా నడిపి మన విశ్వాస జీవితంలో వచ్చినప్పటి నుంచి మనం ఒక్కసారి కూడా ఈ మాట విని ఉన్నాం. ఏ మాట అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు, తన ప్రవచనాన్ని వ్యర్థపరిచారనే మాట ఇప్పుడు మనం విని ఉన్నాం. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. కాకపోతే మనం బలహీనం, నిరాశలో ఉన్నాం ప్రస్తుతం. ఖచ్చితంగా దేవుడు మాత్రం బలవంతుడు, నమ్మకమైన దేవుడు. ఒక దినాన ప్రభు సన్నిధిలో మరలా కుటుంబంగా, మరలా సంతోషంగా, ఇక్కడ ఎలాగైతే స్తుతించారో, ఇక్కడ ఎలాగైతే సంతోషించారో ఆయన సన్నిధిలో ఆయనతో పాటు సంతోషిస్తారు. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా మీ కుటుంబాల్లో ఇలాంటి లోటు, ఇలాంటి ఆవేదన మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా మీరు ప్రోత్సహించబడండి. మరి ఇంత మంచి సాక్ష్యాన్ని, ఇంత మంచి సేవను జరిగిస్తున్నటువంటి ఈ కుటుంబాని కోసం మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి ఇచ్చినటువంటి పరిచర్లు ఇంకా వారు ముందుకెళ్ళాలి, దేవుడే వారికి నాయకుడిగా ఉండి నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. అమ్మా, యేసయ్యా నీవు లేక
నీవు తోడుంటే మా బ్రతుకు పండగేనుగా. యేసయ్యా నీవు లేక ఎండమావిగా, నీవు తోడుంటే మా గుండె నిండు బావిగా. మలిగినది